రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ జగనన్న హయాంలో మొదలైందని ఎంతమందికి తెలుసు? ఇదే ఇదే జగనన్న యొక్క దరిద్రం, ఇదే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల యొక్క దరిద్రం. మనం చేసిన పనులు 10 మందికి తెలిసేలా చెప్పకపోవడమే ఈరోజు జగనన్న ఓటమికి ప్రధాన కారణం. ఈరోజు రాయలసీమ ఇంత కరువుతో అల్లాడిపోవడానికి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇంకా మొదలు పెట్టకపోవడానికి కారణం కేవలం జగనన్న ప్రభుత్వంలో చేసిన మంచి పనుల గురించి చెప్పుకోకపోవడమే. అమరావతి బిల్లు పాస్ చేయించి చట్టసభల్లో దానికంటూ ఒక జీవో రప్పించగలిగిన చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇంకా పూర్తి అవ్వకుండా అలాగే ఉంటుంది? ఒక రాయలసీమ బిడ్డగా ప్రతి ఒక్కరి కలగా రాయలసీమకు నీళ్లు రావాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంది. కూటమి ప్రభుత్వం ఎందుకు ఇది చేయలేకపోతుంది? రాయలసీమకి ఎందుకు నీళ్లు రప్పించలేకపోతుంది? జగనన్న ప్రభుత్వంలో మొదలైన ఈ పథకం, ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎంతమందికి తెలుసు? ఇది జగనన్నే మొదలు పెట్టాడు, దీన్ని జగనన్నే పూర్తి చేస్తాడని. ఇది వైఎస్ఆర్సీపీలో ఉన్న మెయిన్ రీజన్ ఓడిపోవడానికి. ఎందుకంటే తాను చేసిన మంచి పనులు ఎక్కడా చెప్పుకోలేదు. ప్రతి ప్రాజెక్టు వెనకాల వైఎస్ఆర్సీపీ పర్సన్స్ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేల కష్టం కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు చెప్పుకోలేకపోయారు, అదే వాళ్ళ దరిద్రం.